ఎన్నిసార్లు దేవుని పాదాలు పట్టుకున్నాను. నేను అన్నీ బాగానే నడుచుకుంటున్నా, నాకు ఈ పరిస్థితులు ఏంది తండ్రి అని ఫస్ట్ ప్రశ్న. చివర ఆన్సర్ మళ్ళీ అదే చరణంలో చివర, నా కలిగిన ఈ వేదనలన్నీ నీ దెబ్బలని నాకు తెలుసు, అయినా నీ చేతుల్లోకి తీసుకొని నన్ను నలగొట్టడం కంటే నాకు ఉత్తమమైంది ఇంకొకటి ఏముంది, అదే నాకు ఇష్టం, కానీ కొట్టు, నలగొట్టు, నువ్వు ఎంత నలగొడితే అంత పరిమళం నా నుండి వెదజల్లిద్దన్న సంగతి నాకు తెలుసు. హల్లెలూయా. ప్రియులారా, కలత చెందొద్దు. నీకెంతో ఇష్టమైన వారు నీకు దూరం అయిపోతారు. కఠినమైన శ్రమలు, నీకెంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు. నువ్వెంతో ప్రేమించే వాళ్ళు నీకు కనుమరుగైపోతారు. నా అనుకున్న వాళ్ళు నీ మీద ధ్వజం ఎత్తుతారు. లేనిపోని వాని నీ మీద నిందా ప్రచారం చేస్తారు. నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు. 10 మందిలో ఆరడి పరుస్తారు. అవమానాలకు అప్పగిస్తారు. ఊహించని పరిణామాలు, ఊహించని పరిస్థితులు. ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దు, దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు మౌనముగా గమనిస్తూ ఉన్నాడు. నీకు జరుగుతున్న అన్యాయం ఆయన చూస్తున్నాడు. నీ మీద వచ్చిన నిందను, దూషణను, ద్వేషాన్ని చూస్తున్నాడు. అందులో నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు అండ్ నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తున్నాడు. ఆ కఠిన స్థితిలో సైతం నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు చూడు, అది కనిపెడతాడు ఆయన. అడుగడుగున పయనంలో, అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ, కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం, సంతోషం ఇక సన్నమాయే. వెదుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు అండి, నా అనుభవమే చెబుతున్నా, కొన్నిసార్లు అసలు ఎవరికి కనపడకుండా ఇట్లా వెళ్ళిపోదాం అనిపించింది. ఇప్పుడు కాదులే, అప్పుడులో ఆ పరిపక్వత లేని దినాల్లో అసలు ఎవరికి చెప్పకుండా, ఎవరికి కనపడకుండా, ఎక్కడ ఎవడు కనిపెట్టలేని ప్రదేశానికి వెళ్ళిపోవాలనిపించింది. పరిస్థితులు అట్లా. చేతులు ఎత్తండి అనిపించింది, కానీ ఎడిపోతా అవునా? బాగా తట్టుకోలేక పరిస్థితులకు తారుమారయ్యి, నా అనుభవం కూడా అట్లా ఉండే డిసైడ్ చేసుకున్నా కొన్నిసార్లు అయితే అసలు పూర్తిగా మరుగైపోవాలని. కరెక్ట్గా నేను దుఃఖపడతా, మహారోదన కలిగి లోపల ఇంకా బయలుదేరుతుంటే అప్పుడు వస్తారు కొంతమంది. ఈ సెగగా తట్టుకొని ఈడేం చేస్తాడని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఈడు జంప్ అయ్యేటట్టు, ఈడేదో జంప్ చేసేటట్టున్నాడు అనుకుంటాడు. ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి దేవుని గురించి అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి నాకు తగాదై ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరికి? మరి నేను ఇంత కొలిమిలో కాలుతుంటే ఆయన పట్టించుకోవట్లా, కడుపు మండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలిగిపోతున్నా అన్నమాట. మనుషుల మీద కాదు, ముందు ఆయన మీద అలిగి పోతున్నట్టు. ఆ టైంలో కొంతమంది వచ్చి దేవుని గురించి అడుగుతారు. ఇప్పుడు ఏం చేయాలా? ఏం దేవుడు ఏమో పండి అని పోవాలా, ఆగి చెప్పాలా? కానీ మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఇన్ని బాధలు పోతాయి,
ఇన్ని శ్రమలు, ఏడుపు, దుఃఖం మొత్తం పోయి దేవుని గురించా? రండి కూర్చోండి. మరి ఇప్పుడు నా ముఖం వికారంగా, నా హృదయం వేదనగా వాళ్ళకి కనపడకూడదు. సంతోషంగా కనపడాలి, ఆనందంగా మాట్లాడాలి. నేనే ఏడుపు ముఖం వేసుకొని దేవుడా, దేవుడు గొప్పోడేలే నమ్ముకోండి అంటే ఎట్లుంటుంది? ఆ గొప్ప దేవుడేలే నమ్ముకోండి, ఆత్మలు రక్షించబడతలే, నరకం నుంచి కాపాడబడతారు, నమ్ముకోండి, బాగానే ఉంటుంది అని ఏడుపు ముఖం వేసుకొని చెప్పాను అనుకో, ఎవడైనా కూర్చొని వింటాడా? నీకు దండం రా స్వామి, ఈడి మోకాన్ని ఎదురా పుట్టెడు ఏడుపు ఉందని జంపు, దేవునికి స్తోత్రం. అట్లా ఎవడుంటాడండి? వినరు. ఏ దేవుణ్ణి నేను కలిగి ఉన్నానో, ఆ దేవుళ్ళలో నేను ఏది ఆస్వాదిస్తున్నానో ఆ ఆనందం నా ముఖంలో కనపడాలి అవతల వాడికి. ఇప్పుడేం చేయాలా? అంత విషాదం, అంత వేదన, అంత దుఃఖం మొత్తం పోవాలి, పూర్తిగా సంతోషం. మళ్ళీ మనం యాక్షన్ చేస్తే అవతలవాడికి అర్థమైంది. అవునా? అర్థం కాదా? ఇప్పుడు యాక్షన్ చేయడానికి కూడా లేదు. సచ్చినట్టు మళ్ళా ఈ వేదనంతా డిలీట్ చేసి మళ్ళా ఆయనను బట్టి ఆనందాన్ని నింపుకొని, ఎప్పుడైతే అలా అడుగుతారో ఈ ఆవేశం అంతా చల్లారిపోయింది. వాళ్ళకి చెప్తాం, చెప్పి వాళ్ళకి ప్రార్థన చేస్తాం, వాళ్ళని ఒప్పించి లైన్ చేస్తాం, అయిపోయింది. ఇక వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ దేవుడు అడుగుతాడు, ఏరా నువ్వు ఏదో బయలుదేరినట్టున్నావు అంటాడు. యాడికి బయలుదేరేది దేవా, నీ పని చేయకుండా నేనే అడిగిపోతానయ్యా, పొరపాటును కూడా బాను. మారిపోయింది ఫీల్. ఒక పక్క సెగ, మరో పక్క మళ్ళా ఆదరణ. అక్కడ కూడా టెస్టే. కఠినంగా తెంచేసుకుని వెళ్ళిపోతాడా, లేకపోతే నా పేరు వినబడగానే ఆగిపోతాడా? ఆయన నామం వినబడితే, ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఆగిపోయింది హృదయం. అంతకంటే ఆనందం లేదు. మరి ఓ అబ్బా ఎన్ని రకాల పరీక్షలో మరి ఊరక తీసుకొచ్చి నిలబెడతాడు ఈడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మా పాస్టర్లు కొంతమంది డింగుమని పాస్టర్లు అయిపోదాం అనుకుంటున్నారు. అవుతారు పాస్టర్లు, ఏముంది నిలబెట్టి నెత్తి మీద నూనె పోతే పాస్టరు. కానీ అనుభవాలు, ఈ మాటలు, ఈ అనుభవాలు పొందినోడు మాట్లాడుతున్నప్పుడు ఈ అనుభవాల్లో ప్రయాణం చేసే విశ్వాసులకు అర్థమవుతూ ఉంటుంది, కరెక్టేనన్నా. ఈ అనుభవాలు లేనోడు ఏం చెబుతాడు? కాబట్టి అనుభవాలలో మనల్ని తీసుకెళ్తాడు ఆయన. అందుకే పాటలో అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పచెప్పాడని చెప్పింది. అది ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? దేవుడు పరీక్షించుకుంటాడు మన నమ్మకత్వాన్ని మరియు మన నిర్దోషత్వాన్ని. పరీక్షించనియండి. దావీదైతే అడిగాడు, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో పరిశీలించి తెలుసుకొనుము, పరిశీలించి చూడు, చూసి దాన్ని తొలగించు. వెలగాలనుందా? అట్లయితే కరగటానికి ఇష్టపడాలి.